హలో హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రాలో అన్నారు మధ్యాహ్నం పెట్టాను కదా వీడియోకి ఆ వీడియో కింద కొంతమంది అయితే కాపీ ఇష్యూ అని చెప్పేసి అన్నారు. దాని నుంచి ఫుల్ క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ మన ఛానల్లో ఎస్బీఐ వీడియోలు రావడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్స్ అలాగే ఎస్బీఐ ఒకే రోజు ఉన్నాయి. ఈ ఇష్యూ గురించి మనం ఎలాగైనా సరే పోరాడ గెలవాలి అనే దాంతో ఈ ఛానల్ మొదలైంది. ఈ వీడియో XYZ ఛానల్లో ఉందా? ఓకే. ఎల్పిటి గురించి పర్సనల్గా ఎంతోమందిని అడిగి కనుక్కొని చేశా. ఈ వీడియో XYZ ఛానల్లో ఉందా? బయోడేటా ఫామ్, క్యారెక్టర్ సర్టిఫికేట్, కర్ణాటక కట్ ఆఫ్, తెలంగాణ కట్ ఆఫ్, ఇవన్నీ మీరు అనుకునే XYZ ఛానల్లో ఉన్నాయా? అయినా ఒక విషయం అర్థం కావట్లేదు, మీరు కొంచెం బాగా పరిశీలించండి. ఇప్పుడు బ్యాంక్ వీడియోలో 100 మెంబర్స్ చేస్తున్నారు. రిజల్ట్స్ వస్తే 100 మెంబర్స్ రిజల్ట్స్ గురించి మాట్లాడతారు. నెగిటివ్గా మాట్లాడతారు, పాజిటివ్గా మాట్లాడతారు, సంతోషంతో మాట్లాడతారు, కొంతమంది బాధగా మాట్లాడతారు. కానీ 100 మెంబర్స్ చెప్పాల్సింది అది ఆ వెబ్సైట్లో వచ్చిన రిజల్ట్, ఆ వెబ్సైట్లో ఉన్న PDF గురించే కదా. ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకు ఒక రివ్యూవర్ వచ్చేసి ఒక రివ్యూ ఇస్తాడు. అంత మాత్రం మిగతా రివ్యూవర్స్ ఆగిపోతారా? మిగతా 100 మంది రివ్యూస్ కూడా XYZ రివ్యూస్ కూడా అవే రివ్యూస్ కదా ఇవ్వాల్సిందే. మీరు ఎందుకు అది అర్థం చేసుకోలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ 99% నేను ఏ ఛానల్లో వీడియో ఏదన్నా మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనిపిస్తే దాంట్లో గుడ్ వర్డ్స్ తీసుకొని మీకు చెప్తాను. దాంట్లో నా ఓన్ ఎంతో ఉంటుంది, అది కొంచెమే ఉంటుంది. అది మీకు అర్థం కాదా? నాకు తెలియక అడుగుతున్నా. అలాగే కాపీ ఇష్యూ రైజ్ చేస్తామని చెప్పి ఒకరు కామెంట్ చేశారు, నవ్వుకున్నా నేను. అత్తారింటికి దారేది, గీతా గోవిందము, ట్యాక్సీ వాలా, బాహుబలిలో కొన్ని సీన్లు రిలీజ్ అయితేనే ఏం కాలేదు అసలు. మీకు తెలుసా? మీరు అంతగా కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది తెలుసా? నా ఛానల్లో ఒక 10 సెకండ్స్ ఎవరిదైనా వీడియో ఫుటేజ్ వాడుకుని ఉండాలి. నా ఛానల్లో ఒక థంబ్‌నెయిల్ ఏదైనా వాడుకుని ఉండాలి, లేకపోతే వాళ్ళ ఆడియో అన్నా వాడుకుని ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఛానల్ కాపీరైట్ పడుతుంది. కాపీరైట్ పడితే ఏమవుతుందో తెలుసా? ఆ వీడియోకి వచ్చిన వాచ్ టైం పోతుంది. మహా అంటే 10 గంటలు 15 గంటలు వాచ్ టైం పోతుంది. అంతవల్ల ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. అనవసరంగా నాకు అసలు అర్థం కావట్లేదు ఆ కామెంట్లకు రిప్లై ఇవ్వాలన్నా కూడా. ఇంకా మన తోటి విద్యార్థులే కదా, మీకు తెలియాలి, తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. ఒక రిజల్ట్ ఒక ఎస్బీఐ బ్యాంకుల గురించి వీడియోలు చేసేవాళ్ళు అన్ని వీడియోలు అవే ఉంటాయి. 100 మంది యూట్యూబర్స్ కూడా ఆ XYZ గురించే చెప్తారు, వేరే వేరే కోణాలలో చెప్తారు. అలాగే అలాగే రివ్యూస్ కూడా అంతే. అంత మాత్రాన ఒక సినిమా రివ్యూ ఒకరు ఇచ్చారని చెప్పి ఇంకోరు ఇవ్వకూడదా రివ్యూ? నాకు అర్థం కావట్లేదు అసలు. ఏ వీడియో చూడండి మీరు. అసలు అలా ఇంకొంతమంది ఫిల్మీ రియాక్షన్స్ ఇస్తారు తెలుసా మీకు? ముందర కూర్చొని ముందర ఫైట్ సీన్స్ జరుగుతుంటే బా సూపర్ కేకా వావ్ అని. దానికి కూడా యూట్యూబ్ పర్మిషన్ ఇచ్చింది. అంటే కంటెంట్ చూస్తూ దాని గురించి మాట్లాడే పర్మిషన్ కూడా ఇచ్చింది. అలా మనం ఎవరి వీడియో అయినా సరే ముందర పెట్టుకొని చూస్తా చెప్తే అది కూడా కాపీ అవ్వదు తెలుసా మీకు? అసలు సోషల్ మీడియా గురించి మీకు ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు. మీరు స్టూడెంట్స్, మీ నాలెడ్జ్ మొత్తం దాని మీద ఉండాలి. వీటి మీద నీకు అవసరం లేదు అసలు. నేను ఈ రంగంలోకి వచ్చేప్పుడు దీని గురించి పూర్తిగా తెలుసుకునే కదా వస్తాను. ఇంతవరకు ఒక కాపీరైట్ లేనంటూ చైన్ లేదన్నది అది మందే. ఒకవేళ ఉన్నా కూడా ఏం కాదు, 60 రోజుల్లో రిమూవ్ అవుతుంది. ఆ వీడియోని డిలీట్ చేయమంటారు, అంతవరకే. 10 అవర్స్ వాచ్ టైం వెళ్తుంది, అంతవరకే. అసలు అసలు ఎలా అంటారు మీరు కాపీ అని నాకు అర్థం కాలే. మన ఛానల్ చూడండి, మన ఛానల్ వీడియోస్ చూడండి. ఏదో ఒకరు అన్నారని చెప్పేసి మీరు కూడా అదే అనేస్తారా? ఒకసారి ఆలోచించాలి కదా మీరు. నాకు అర్థం కావట్లేదు, నాకు చాలా బాధేస్తుంది అసలు నేను ఈ వీడియోస్ చేయడం మొదలుపెట్టిందే మన వాళ్ళకి, చాలా మందికి, తెలుగు వాళ్ళకి సరైన బ్యాంక్ యూట్యూబ్ ఛానల్ లేదని మొదలుపెట్టాను. రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను. దీనివల్ల నాకు వచ్చేది ఏముంది మీరే చెప్పండి అసలు. నాకేం అర్థం కావట్లేదు అబ్బా. ఒకసారి మీరు చూడండి, వీడియోస్ చూడండి యూట్యూబ్లో కాపీ ఇష్యూస్ గురించి. చూసి మళ్ళీ మాట్లాడండి కాపీ ఇష్యూస్ అని. ఇప్పుడు నైట్ కల్కి సినిమా రిలీజ్ అయితే ప్రతి ఒక్కరు కల్కి సినిమా గురించి మాట్లాడతారు. ఒక రివ్యూవర్ కల్కి రివ్యూ ఇచ్చిన అని చెప్పి ఇంకో రివ్యూవర్ ఇవ్వకుండా మానేస్తాడా? నాకు అసలు అర్థం కావట్లేదు అసలు. ఇక థాట్ ప్రాసెస్ అంటారా? మధ్యాహ్నం పెట్టిన వీడియోలో ఉన్న విషయాన్ని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, తొందరగా మీరు అప్లై చేయండి, మీకు లాస్ట్ 2 days సర్వర్ డౌన్ ఉంటుందని చెప్పి. అది కూడా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో వచ్చిందంటే మీకు కొంచెం భయం ఉంటుంది, మీరు కొంచెం తొందరగా అప్లై చేసుకుంటారనే ఒక ఉద్దేశం తప్ప దాంట్లో దురుద్దేశం ఏముందబ్బా? నాకు అర్థం కాలేదు. ఎందుకు అనవసరంగా దీన్ని గెలికి చేస్తున్నారు మీరు? అనవసరమైన విషయాల గురించి ఆలోచించి నిజంగా మీరైతే చాలా టైం వేస్ట్ చేసుకున్నారు. ఏ కాపీ ఏదో కంటెంట్ చెప్తున్నాడని కొంతమంది. నిజంగా అనవసరం అండి, చాలా అనవసరం ఇది. అసలు దీనివల్ల మీకు ఏం లాభం లేదు. అసలు మీరు ఏమీ చేయలేరు దీనివల్ల. దీనికి ఎంత పైకి పోయినా కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ కాపీ ఇష్యూ ఉంటే వీడియో రిమూవ్ చేయమంటారు, అంతకుమించి ఏం కాదు. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నారు చూడండి చదువుకున్న విద్యార్థులు. అదే నాకు కొంచెం బాధ అయితే కలిగిస్తుంది. ఇంకా కొంతమంది అంటారు ఇంగ్లీష్ రాదని. అవునబ్బా, నాకు అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. లేదా బయటికి వెళ్ళి ఎక్కడో ప్రొఫెసర్గా లెక్చరర్గా పని చేసుకొని బతికేవాడిని కదా.
ఏదో బతుకుదెరువు కోసం చేస్తున్న ప్రయత్నాలలో ఇదొక ప్రయత్నం అంతే. దాన్ని కూడా ఎందుకు అనవసరంగా. ఇంకా మీ ఇష్టం అబ్బా. నేనైతే ఇక మీద నెగిటివ్ కామెంట్స్కి అయితే రియాక్ట్ అయితే అవ్వను. ఒకసారి మన ఛానల్ చూడండి మీరు. ఇన్ని వీడియోస్ ఏ ఛానల్లో ఉన్నాయో చూసి చెప్పండి. అసలు ఆ కంటెంట్ ఏమైనా పొందుతుందేమో చూసి చెప్పండి. అసలు 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 కాపీ అనే ఇష్యూ ఈ ఛానల్ మీద ఎప్పటికీ రాదబ్బా. అది జరగదు. ఎవరిది ఆడియో మనం 10 సెకండ్స్ క్యాప్చర్ చేయలేదు, ఎవరి వీడియో మనం 10 సెకండ్స్ క్యాప్చర్ చేయలేదు, ఎవరి థంబ్‌నెయిల్ మనం క్యాప్చర్ చేయలేదు. అసలు అలాంటిది మన ఛానల్లో ఎప్పటికీ రాదు. అలా పెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు. అర్థమైందా? కాపీ ఇష్యూ అనేది ఈ ఫిల్మీ రివ్యూకి సంబంధించి, బ్యాంక్‌కి సంబంధించి ఉండవు. మా పొలిటికల్‌గా కూడా ఏదైనా వీడియో రికార్డ్ చేస్తుంటే ఒక ఛానల్ అప్లోడ్ చేసిన తర్వాత ఇంకో ఛానల్ అప్లోడ్ చేసిన వాళ్ళకి కూడా కాపీ ఇష్యూస్ ఉంటాయి. అవి వేరే, అది వేరే ఉంటది. మళ్ళీ సినిమా పంచాయతీ వేరే ఉంటది. ఈ సినిమా రివ్యూస్ కానీ, బ్యాంక్ రివ్యూస్ కానీ, రివ్యూస్ అనే వాటికి కాపీ ఇష్యూస్ అనేవి ఎప్పటికీ రావు. అసలు అలాంటివి ఉండవు. ఉన్నా కూడా ఏం ఫరక్ పడదు. మహా అంటే 10 గంటలు, 15 గంటలు టైం వేస్ట్ అవుతుంది. అంతకుమించి అడవించి ఏమీ జరగదు. దయచేసి ఇది మీరు అర్థం చేసుకొని మీరు ఏదో చదువుకోండి ప్రశాంతంగా. ఎందుకు ఊరికే ఇలాంటి చెత్త పంచాయతీ మీకు. ఇంకా నేను నెగిటివ్ కామెంట్స్కి అయితే రిప్లై అయ్యాను. ఇదే లాస్ట్ వీడియో. ఓకేనా? మీకు అర్థం అవ్వాలని చెప్పాను కదా. యథావిధిగా మన ఛానల్లో ఇక మీదట నెక్స్ట్ వీకెండ్ నుంచి అలా నాలెడ్జ్ వీడియోస్ వస్తాయి. అలాగే బ్యాంక్ సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్పిన తర్వాత మీరు చెప్పారంటే అయ్యా ఆ వెబ్సైట్లో ఉండేదే కదా అయ్యా మేము చెప్పాలి. ఇక పక్కన ఐడెంటిటీ తెచ్చి చెప్పేది నేను పర్సనల్ ఒకటి వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకున్న పోనీ ఎస్బీఐ సంబంధించి అలాంటివి ఏమన్నా ఆలోచించండి కొంచెం. ఓకే, మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.